గురువుగారు, ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ అవబోతున్నాయి కదా ఇంకో 3 నెలల్లో. ఇప్పుడు వాళ్ళ జాతక ప్రకారంలో ఎవరు సీఎం అయ్యే అవకాశం కనిపిస్తుంది? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. మామూలుగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ప్రశ్న, అవును సార్. ఎవరికి ఈసారి బాగుంటుంది ఏమిటి అనేటువంటిది. మనము ఎవరికి బాగుంటుంది అంటే మెయిన్ ముఖ్యమైనటువంటి వాళ్ళ యొక్క జాతకాలు ఎవరెవరివి ఏమి అనేటువంటిది ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఓకే. మామూలుగా ఏమిటి ముఖ్యంగా ఉన్నటువంటి ప్రభుత్వము జగన్ గారి జాతకము ప్రకారముగా, రెండవది పవన్ కళ్యాణ్ గారిది, సరే ముఖ్యమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి జాతక ప్రకారముగాను, వీళ్ళవి ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మామూలుగా ఇప్పటి వరకు ఒక మహాద్భుతముగా ఉన్నటువంటి ప్రభుత్వము ముందుకు నడుస్తూ వస్తూ ఉన్నది. నిజానికి ఈసారి ఉన్న ప్రభుత్వము చాలా చాలా అంటే జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది అనేటువంటిది ఒక ముఖ్యమైన విషయం. అయితే జాతకాల ప్రకారముగా వచ్చేటప్పటికి మేము చూసినప్పుడు ఏమవుతుంది అంటే, చంద్రబాబు నాయుడు గారి జాతక ప్రకారము, పవన్ కళ్యాణ్ గారి జాతక ప్రకారము, నేను కొన్ని వీడియోల్లో పవన్ కళ్యాణ్ గారి జాతకము గురించి చెప్పాను. నేను మీకు కొన్ని మీడియా సంస్థల వాళ్ళు అడిగితే చెప్పాను. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకము ప్రకారముగా ఆయన ఎవరిని అని సూచన చేస్తే వాళ్ళు ఒక యోగవంతముగా ముందుకు వచ్చే విధానముగా ఉండబోతున్నది. ఆనాటి పరిస్థితుల దృష్ట్యా ఎప్పుడో కానీ రాడు పవన్ కళ్యాణ్ గారు, ఎప్పుడెప్పుడో వస్తారు ఆయనదంత ప్రభావం ఉంటుందా, అసలు గెలుస్తాడా, అదా ఇదా అని ఏవేవో ప్రశ్నలు అడగడం సహజం, సర్వసాధారణం, అందరూ అడుగుతారు. నేను మీడియా పలానా అని చెప్పను, కానీ చాలా మీడియా సంస్థల్లో నేను చెప్పాను, పవన్ కళ్యాణ్ గారిది ఒక విభిన్నమైనటువంటి ఓ పోకడలో పోతూ ఉన్నది. భవిష్యత్తులో చాలా వరకు మంచి ఉన్నతమైనటువంటి ఉజ్వల భవిష్యత్తు వైపు నడవబోతున్నది ఆయన జాతకము అని నేను దాదాపు 8-9 నెలల ముందు, అంటే పోయిన సంవత్సరము జనవరి, ఫిబ్రవరి, మార్చి ఆ సమయాల్లో నేను చెప్పాను. అంటే ఈ మధ్యలో కూడా చెప్పాను. అంటే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? అంటే నేను అలా సీఎం అవుతాడు ఇదే అని నేను అనను, కానీ అప్పుడు అసెంబ్లీ 2024 అసెంబ్లీ అయితే మృష్టాన్న భోజనము ఉంటుంది అని చెప్పా. మహామహులు, దిగ్ధంతులు అందరూ కూడా అందులో ఉంటారు అని మామూలుగా. అయితే వీళ్ళందరూ మరి గెలుస్తారా అని అంటే తప్పకుండా గెలుస్తారు కాబట్టి చెప్పా, గెలుస్తారు అని. అందుకని ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి జాతకము అనేటప్పటికీ ఇది కూడా నేను గతంలో ఒక మాట చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ఎప్పుడు చూసినా సీఎంగానే కనపడతారు. మామూలుగా ప్రతిపక్షంలో ఉండినా సీఎంగా ఉన్నా పెద్దగా మార్పు ఉండదు ఆయన మొహంలో. ఆయన వెంట నడిచేటువంటి మనుషుల విధానము కానీ, ఆయన పోకడ కానీ, ఆయన నడిచేటువంటి నడవడిక, ఆ జాతకములో ఉన్నటువంటి గ్రహస్థితుల యొక్క ఔన్నత్యము వలన ఆయన ఇప్పుడు సీఎం కాడేమో. మనము మారుంటారు సహజమే, మామూలుగా అవతలి వాళ్ళు చేస్తుంటారు, చెందుతూ ఉంటారు. కానీ ప్రతిపక్ష నేతగా ఉన్న ఏమాత్రము కించిత్ డీలా అనేటువంటిది పడిపోకుండా, ముఖములో ఏమాత్రము తేడా రాకుండా స్థితప్రజ్ఞత, ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే స్థితప్రజ్ఞత అని. ఇప్పుడు రాముల వారు
కిరీటధారణ చేసుకొని రాజ్యాన్ని ఏలతాడు అనేటువంటి క్షణంలో దశరథ మహారాజు పిలిచి నీవు అడవులకు వెళ్ళాలి అంటే కిరీటధారణ చేసుకోబోతున్నాను అన్నప్పుడు ముఖం ఎలా అయితే ఉన్నదో అడవులకు పోవాలా అన్నప్పుడు కూడా ముఖం అంతే పెట్టాడంట రాముల వారు. అదే స్థితప్రజ్ఞత అంటాం. ఆ స్థితప్రజ్ఞత కనపడుతుంది చంద్రబాబు నాయుడు గారిలో. అందువలన అదొక భిన్నమైనటువంటి జాతకం. కొంతమందివి కొన్ని రకాల జాతకాలు ఉంటాయి. అందుకని ఈసారి నేనేమనుకుంటున్నానంటే మామూలుగా జాతకము ప్రకారముగా చూసుకున్నప్పుడు ఇప్పుడు వీళ్ళేదో కలిశారు కాబట్టి మన చంద్రబాబు గారు తర్వాత ఈయన కలిసినారు, వాళ్ళ వైపు నుంచి వాళ్ళు వెళుతూ ఉన్నారు. నిజానికి గురువుగారు జాతకాల ప్రకారముగా చూసుకుంటే యోగవంతముగా ఉంది. గురువుగారు ఇప్పుడు జగన్ జాతకంలో మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? అసలు ప్రతి వాళ్ళ జాతకములోనూ రెండవసారి సీఎం అయ్యేటువంటి ఇది ఉంటుంది. కానీ ఇక్కడ ఇప్పుడు పోయిన సంవత్సరము కూడా వీళ్ళతోనే కదా తలపడి ఆయన అయ్యాడు. అవును. అంతకుముందు 2014లో మరి ఇదే చంద్రబాబు నాయుడుతో తలపడే కదా ఆయన కూడా మళ్ళీ ఇదయ్యాడు, అప్పుడు కాలేకపోయాడుగా. అవును, వీళ్ళతోనే కదా తలపడి అయిండేది. అందుకని జాతకము ప్రకారముగా రెండవసారి సీఎం అయ్యేటువంటి యోగము అనేటువంటిది జగన్ గారిలో ఉండవచ్చును, దాంట్లో సందేహం ఏమీ లేదు, ఉంది. అయితే రెండోసారి మళ్ళీ ఇప్పుడే అవుతాడా, ఎప్పుడవుతాడు, ఏమిటి అనేటువంటి దానికి కొంచెం సమయం పట్టవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడున్న గ్రహస్థితుల రీత్యా ఒకవైపు వీళ్ళు కొంచెం విజృంభణ అనేటువంటిది జరుగుతూ ఉన్నది. చంద్రబాబు నాయుడు గారిదిను పవన్ కళ్యాణ్ గారిది కొంచెము వాళ్ళ యొక్క ఉధృతి అంటే కలిపి ఎప్పుడైతే వస్తూ ఉన్నారో ఊకుమ్మడిగా అంటే ప్రజానీకము యొక్క ఇది వీళ్ళ యొక్క గ్రహస్థితులు. ఏ వ్యక్తులైనా మనం ఏం చూస్తాము, వివాహము చేస్తున్నప్పుడు పొంతన భార్యాభర్తల అనుకూలత రెండూ జాతకాలు చూసినప్పుడు ఏం చెప్తాము అంటే వీళ్ళు చేసుకున్న తర్వాత వీళ్లకు మహాద్భుతమైనటువంటి యోగం ఉన్నది, భవిష్యత్తులో చాలా మంచి స్థితికి చేరుతారు అని అంటేనే కదా ఇద్దరికి వివాహం అనేది చేస్తాం. అలా వీళ్ళ కలయిక వల్ల రేపు భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అంటే బాగుంది కాబట్టి బాగుంది అని చెబుతున్నాం. కలయిక వల్ల బాగుంది. అందువలన కొంచెము వీళ్ళ యొక్క ఉధృతి విపరీతముగా ఉండబోతుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను.